మిత్రులారా, 2, 3, 4 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. డిగ్రీ, ఇంజనీరింగ్ మరియు అదేవిధంగా ఉన్నత విద్యా సంస్థలన్నిటి కూడా 72 గంటల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. 2024-25 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7,200 కోట్ల రూపాయలు సుమారుగా విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్ రావాల్సినటువంటి అవసరము ఉన్నది. మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థి సర్టిఫికెట్లు ఆ మేనేజ్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. ఈ యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విద్యార్థి సంఘం PDS ఆధ్వర్యంలో మరి 72 గంటల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనికి సహకరిస్తున్నటువంటి ఈ యొక్క ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్కు మేము విప్లవాభివందనాలు తెలియజేస్తూ 2, 3, 4 తారీఖున జరిగేటువంటి ఈ 3 రోజుల్లో బంద్కు అందరూ సహకరించాలి, విద్యార్థులందరూ, మేధావులందరినీ ఈ సందర్భంగా PDS ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ తరపు నుంచి మేము వేడుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్పందించేంత వరకు, విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ తరపు నుంచి ఈ పోరాటం ఆగదు.